भारत माता की जय। भारत माता जय जय माता। भारत माता मातरम मातरम वंदे मातरम। जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम। भारत माता की जय। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। भारत माता की जय। गो माता की जय। गंगा माता की जय। गो माता की जय। जय जय माता। भारत माता वंदे मातरम वंदे मातरम 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 वंदे मातरम 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 वंदे मातरम 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 वंदे मातरम। जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम। శుభ సాయంత్రం అండి అందరికీ. మన హిందూ సంప్రదాయ ప్రకారంగా ఇవాళ భారతదేశం లోపల రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు విజయోత్సవంలో భాగంగా ఏదైతే ప్రతి ప్రాంతాల వారీగా ఇంటింటికి మన హిందూ సంస్కృతిని పునరుద్ధరణ చేసే ప్రక్రియలో భాగంగా జగిత్యాల కుటుంబ బస్తీలో కూడా 17 ఏప్రిల్ శుక్రవారం రోజున సాయంత్రం 4 గంటలకు ఇక్కడ ప్రాంత హిందూ మహిళా సోదరిమణులు మరియు మన ప్రాంత పెద్దవాళ్ళు అండ్ సహచర మిత్రులందరూ కలిసి హిందూ సంస్కృతిలో భాగంగా ఒక మంచి ఆధ్యాత్మిక సమ్మేళనం జరపాలనే ఉద్దేశంతో ఈరోజు అందరం ఇక్కడ కూర్చొని ఒక ఆలోచన ప్రకారంగా నిర్ణయాల ప్రకారంగా ఏదైతే 17 ఏప్రిల్ శుక్రవారం సాయంత్రం ఈ ప్రాంగణంలో పోచమ్మ బస్తీ ఈ పోచమ్మ గుడి అమ్మవారి గుడి ప్రాంగణంలో జరిగే సమ్మేళనంలో మనకి ఏదైతే ఈ ప్రస్తుత పరిస్థితులలో హిందూ సంస్కృతిని ప్రతి ఇంటింటికి గడపకు చేరవేయాలనే ఉద్దేశంతో తద్వారా ప్రతి కుటుంబం కూడా అది మన జీవన ప్రణాళికలో భాగంగా ఇలాంటి హిందూ సంస్కృతిలోని ముఖ్యాంశాలను తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగా చేయాలనే సంకల్పంతో ఈరోజు ఇక్కడ కూర్చున్నందుకు దానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రోజున ఇక్కడ జరిగే కార్యక్రమంలో ఈ ప్రాంతానికి సంబంధించిన గురువులు శ్రీమాన్ నంది వేణుగోపాల స్వామి కౌశిక్ గారు మరియు ఒక మంచి భక్త గారు కూడా వచ్చి మనకు ఇంకా కొన్ని తెలియని విషయాలు తెలుపుతూ ఆల్రెడీ తెలిసిన విషయాలను ప్రణాళికలు ఏ రకంగా ఉంచాలనే ఉద్దేశంతో జరపగలిగే కార్యక్రమానికి అందరూ ఈ ప్రాంత ప్రజలందరూ సహకరించి వారు మా చేయూతనిచ్చి దీనికి విజయవంతం చేసే ప్రయత్నం చేయాలని ఆశిస్తూ హాజరైన మిత్రులందరికీ నమస్కారం అండి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి గడపకి ప్రతి భారతీయుని వద్దకి ప్రతి బస్తీకి మరి భారతీయ సంస్కృతి సంప్రదాయాలు అదేవిధంగా దేశంలో జరుగుతున్నటువంటి సమస్యలు మరి అవి జరగకుండా ఉండాలంటే ఒక భారతీయుడిగా మన బాధ్యత అనే అంశాలని చర్చించడానికి కోసం తేదీ 17 ఏప్రిల్ 2026 శుక్రవారం రోజున సాయంత్రం పోచమ్మవాడలోని ముత్యాల పోచమ్మ తల్లి గుడి వద్ద హిందూ సమ్మేళన కార్యక్రమం కలదు. కాబట్టి పోచమ్మ వాడ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి మహిళా సోదరిమణులు కుటుంబంతో కలిసి పూర్తి సమయాన్ని ఆ రోజు కేటాయిస్తూ హిందూ సంఘటితం కోసం హిందువుల ఐక్యత కోసం మరి నవభారత నిర్మాణం కోసం మరి ప్రపంచంలో ఈ దేశాన్ని విశ్వగురువుగా నిలిపేందుకు మరి ప్రపంచంలో జరుగుతున్నటువంటి సమస్యలకి మరి భారతదేశమే వాటిని తీర్చేటువంటి స్థాయిలో ఉంచేందుకు ఒక ఉన్నతమైనటువంటి మార్గంలో ఈ పౌరుల్ని ఈ భారతదేశాన్ని కొనసాగించేందుకు
మరి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాల్సిందిగా కోరుతున్నాను.